సింగిల్ దోపిడీతో లైఫ్ టైం సెటిల్మెంట్ అనుకున్నారు. సినిమాలో రాబరీ సీన్లను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారో ఏమో కానీ దోపిడీకి పక్కా స్కెచ్ వేశారు. ఆయుధాలతో అందరినీ అదరగొట్టేసి ఫైరింగ్ తోనూ రక్తం కళ్ళు చూసి చాలా నాగ్గా లూటీ చేశారు. కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ దోపిడీ ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. అటు పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసింది. ఇటు పొలిటికల్ గారు కాకరేపుతోంది. సినిమాకు వచ్చినట్టు సింపుల్ గా వచ్చారు. ఒక్కడు తప్ప మిగతా వాళ్ళెవ్వరూ ఫేస్ కి కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు. బంగారం కొంటామని బిల్డప్ ఇచ్చి లోపలికి ఎంటర్ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు సిబ్బందిని బెంబేలెత్తించి అందిన కాడికి దోచుకెళ్లారు ఈ కేటుగాళ్లు. కరీంనగర్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న PMJ జ్యువెలరీ షాప్ లో జరిగిన ఈ దోపిడీ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. షాప్ లోపలికి ఎంటర్ అవ్వగానే సినిమా స్టైల్లో గన్నులు బయటికి తీశారు. మోకాళ్లపై కూర్చోండి లేదంటే కాల్ చేస్తామంటూ కస్టమర్లతో పాటు సిబ్బందిని బెదిరించారు. ప్రతిఘటించిన వాళ్లపై చేయి చేసుకున్నారు. అంతేకాదు అడ్డుకోబోయిన కొందరు సిబ్బందిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ 4 సిబ్బంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షాప్ మొత్తాన్ని పరిశీలించారు. ఒక బుల్లెట్ షెల్, తుపాకీ మ్యాగజైన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘటనా స్థలానికి వెళ్లారు. వీలైనంత త్వరగా దొంగల్ని పట్టుకోవాలని పోలీసుల్ని ఆదేశించినట్లు తెలిపారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. రికవరీ ఎట్లా చేయాలో, ఎంత గోల్డ్ పోయింది అన్న విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఫస్ట్ బండి సంజయ్ ఘటనా స్థలానికి వెళ్లటంపై పొలిటికల్ కాకరేగింది. గాయపడ్డ వారిని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఘటనకు బాధ్యత వహించాలి అన్నారు. సీఎం రేవంత్ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ సిపిని సస్పెండ్ చేయాలన్న మాజీ మంత్రి గంగుల ప్రభుత్వానికి సవాల్ విసిరినట్టుగా దొంగలు వ్యవహరించారని అన్నారు. ఎవరి అసమర్థంగా భావిస్తున్నారు, మాస్క్ లేకుండా మీరు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి ఈ సిస్టంలో కోడ్ కొట్టుకోవడం పోయిందంటే మొత్తంగా కేసును కరీంనగర్ పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. సిటీని జల్లెడ పట్టడమే కాదు, అవుట్ ఆఫ్ సిటీ కూడా స్పెషల్ టీమ్స్ తో సర్చ్ మొదలుపెట్టారు. వీలైనంత త్వరలోనే పట్టుకుని గోల్డ్ రికవరీ చేస్తామన్నారు.